అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. విజయదశమి పండుగంటే చిన్నప్పుడు మనకు చెప్పేది ఒకటే, రావణుడిని శ్రీరాముడు జయించాడు, మహిషాసురుడిని దుర్గాదేవి జయించింది అని. కాని ఈ పండుగలో దాగి ఉన్న లోతైన అర్థం ఎంతో గొప్పది. విజయదశమి అంటే కేవలం పండుగే కాదు, ఒక పాఠశాల లాంటి రోజు. ఎలా అంటే, మీరు చదువులో, క్రీడల్లో, కళల్లో కష్టపడి సాధిస్తే మీరు మీ ఆలస్యాన్ని, భయాన్ని జయించినట్టే. అది మీ చిన్న విజయదశమి. నిజమైన శత్రువు బయటవాడు కాదు, మనలోనే ఉంటాడు. కోపం, అహంకారం, అసూయ, లోభం ఇవన్నీ మనలోని రావణాసురులే. మీరు వీటిని జయించి క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే నైపుణ్యం పెంచుకుంటే మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం తప్పదు. ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది, ధర్మం నడుస్తుంది, కాని ఎప్పటికీ గెలుస్తుంది. మన చరిత్రలో మహాత్మా గాంధీగారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆయుధాలతో కాదు, అహింసాశక్తితో జయించారు. ఇది ఆయన జీవితంలో నిజమైన విజయదశమి. బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కష్టాలను జయించి విద్యతో సమానత్వాన్ని తెచ్చారు. ఇది ఆయన విజయదశమి. సుభాష్ చంద్రబోస్ గారు ధైర్యం, త్యాగం ద్వారా మనసుల్లో ఆత్మవిశ్వాసం నింపి స్వాతంత్ర్యానికి దారితీశారు. అదే ఆయన విజయదశమి. వీరే ఆధునిక విజయదశమి ఉదాహరణలు. మన జీవితాల్లో కూడా చిన్న చిన్న అలవాట్లు మార్చి, చెడును వదిలి మంచిని స్వీకరించడం ద్వారానే అసలైన విజయదశమి జరుపుకుంటాం. దుర్గాదేవి మహిషాసురుడిని జయించింది. ఆ మహిషాసురుడంటే కేవలం ఒక రాక్షసుడు కాదు, మనలోని అహంకారం, క్రూరత్వానికి ప్రతీక. అలాగే రాముడు రావణుడిని జయించినట్టు మనం మన లోపాలను జయించాలి. ఇదే అసలు విజయదశమి భావం. ఈ పండుగ మనకు నేర్పే బోధన ఏమిటంటే, తానాను తానే గెలికినవాడే నిజమైన విజేత. మనసిమీద నియంత్రణే అత్యున్నత విజయము. ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది, అధర్మం ఎంత బలంగా ఉన్నా ఒకరోజు ఓడిపోతుంది. ఈ విజయదశమి సందర్భంగా మీ జీవితంలో ఆరోగ్యం, సుఖం, శాంతి, సంపద నిండాలని, మీరు చేసే ప్రతి పనిలో విజయాలు సాధించాలని నా మనసారా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి ఆనందం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ విజయదశమి శుభాకాంక్షలు.